ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తాను. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. మంచిది. దేవుడు మన జీవితాల్లో జరిగించినటువంటి ప్రతి అద్భుతమైనటువంటి కార్యాలను బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తున్న గల కారణం ఏంటంటే, ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ప్రభు అనుగ్రహించిన ప్రతి దీవెన కొరకైనటువంటి లేదంటే ఆశీర్వాద కొరకైనటువంటి ఆలోచన కలిగి పరలోక రాజ్యం వైపు అడుగులేస్తున్న మీ అందరి కొరకు, లేదంటే పరిశుద్ధులని మీ అందరిని బట్టి ప్రత్యేకమైనటువంటి వందనాలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. చెప్తాం గట్టిగా హల్లెలూయా. మన ప్రభు ఎంతో గొప్ప దేవుడై ఉన్నాడు. ఆమె ఆయన మారిన దేవుడిగా, మరువని దేవుడిగా, మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడిగా, మనందరి విషయాల్లో ఆయన ఒక్కడే కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ దైవజనుడిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట చదవండి. కీర్తన గ్రంథం 91వ సంకీర్తన 14వ చరణం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదు, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం రాయబడిన మాట ప్రకారముగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అనేటువంటి మాట ప్రకారంగా ఆలోచన చేస్తే ఇక్కడ రాస్తూ కీర్తనకాడు అంటూ ఉన్నాడు, ఎవరైతే నా నామము ఎరిగిన వాడిగా ఉంటారో వారిని కూడా నేను ఘనపరుస్తా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే ఇక్కడ ఆలోచించదగిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే ప్రభుని నామాన్ని ఎరిగి అనేక మందికి చాటి చెప్పగలిగిన వారుగా ఉంటారో ప్రభువు వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనందరూ కూడా లోకంలో ఆలోచన చేస్తే ఏదో ఒక చోట ఏదో ఒక రీతిన కష్టపడి పనిచేసి సంపాదించి పోషించుకొని మన కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నటువంటి వారమే. కానీ అందరినీ అభివృద్ధి చేసేటువంటి దేవుడు మాత్రం నజరేయుడని యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బలం కాదు, మన శక్తి కాదు, మన సంపద కాదు, మన ఆస్తి కాదు, కేవలము దేవుని ఉచితమైన కృప మాత్రమే మన పట్ల హెచ్చుగా ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ లేఖనాల్లోనికి మనం వెళ్ళిపోదాం రండి. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు ఈ రీతిగా రాయబడ్డాయి. ఆలకించుడి. అప్పుడు అతడు ఈలాగు చెప్పసాగాడు. బాగా వినండి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు పట్టబడ్డాడు. అందరు నా మాట వినాలి. అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త ప్రకటించాడు. 3 సువార్త ప్రయాణాలు చేశారు. అనేకమైనటువంటి దేశ విదేశాల్లో పలు ప్రాంతాల్లో వాడ ప్రయాణం చేసి దేవుని సువార్త, దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినటువంటి ఏకైకమైనటువంటి సువార్తికుడు ఎవరైనా ఉన్నారంటే అపోస్తలుడైనటువంటి పౌలు మాత్రమే. చెప్పగలరా స్తోత్రాలు? గట్టి హల్లెలూయా. ఇప్పుడు ఈ సువార్త ప్రయాణం ముగించిన తర్వాత, ఈ యొక్క సువార్త ప్రయాణం అయిపోయిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళాడో, ఏ ప్రాంతాల్లో సువార్త చెప్పాడో, ఏ ప్రాంతాల్లో రక్షణ భాగ్యం గురించి చెప్పాడో, ఏ ప్రాంతాల్లో బాప్తిసం ఇచ్చాడో, అనేకమైనటువంటి ప్రాంతాలు ఆ సువార్త ప్రయాణమును ముగించుకొని ఎప్పుడైతే యెరూషలేములోకి వచ్చాడో, యెరూషలేములోకి రాగానే ఎంతో మంది పగబట్టారు, ఎంతో మంది అతను పట్టుకోవడానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, అతన్ని పట్టుకొని బయటికి లాగి మందిరములో నుంచి లాక్కుంటూ వెళుతున్నప్పుడు సందర్భానుసారంగా ఇదిగో 22వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రులారా, కుమారులారా, సహోదరులారా, నా మాట వినండి. నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, రీసెంట్గా చాలామంది సువార్థికులు కానీ సేవ చేస్తున్నటువంటి వారిని కానీ ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ అనేకమైనటువంటి ప్రాంతాల్లో దేవుని మాట చెప్పుకుంటూ వెళుతున్నటువంటి వారిని ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తున్నారు, ఎంతగానో శ్రమలు పాలు చేస్తున్నారు. ఇంకా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. వారు తీసుకొచ్చినటువంటి వ్యాన్ సైతం ఎంతగానో పాడు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఏది ఏమైనా ఆ సువార్త ప్రయాణంలో వారు అనుభవించినటువంటి శ్రమలు ఎన్నటికీ కూడా పరలోక రాజ్యం వైపు ఎవరైతే దేవుని యొక్క మార్గాన్ని నడుస్తూ ఉన్నారో, వెళుతూ ఉన్నారో అటువంటి వారికి పూలబాటిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం.
చెప్పండి హల్లెలూయా. దేవుని కొరకు నింద అనుభవించుట మేలు అనుకున్నాడు మోషే. వెళుతున్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, వీటన్నిటిని దిగమింగుతూ ప్రభు పరిచర్యలో ఆయన జనుల మధ్య, ఆయన ప్రజల మధ్య సాగుతూ పోయాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను ఈరోజు మనం చేసేటువంటి సేవ నిజమైన సేవ అంటారా? ఈరోజు మనం చేసేటువంటి భక్తి నిజమైనదేనా? ప్రభువును నమ్ముకునేటప్పుడు మొదట్లో మనకు ఉండేటువంటి భక్తి, ఆ విశ్వాసం, ఆ శ్రద్ధ, ఆ విధేయత, ఆ లోబడేతత్వం, ఇవన్నీ కూడా రాను 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 ప్రభువులు ఎదుగుతున్న కొద్దీ తగ్గిపోతుందా లేదంటే పెరుగుతుందా? ఒకసారి ఆలోచిద్దాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మన ప్రభు ఎప్పుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు, ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. మనందరి కొరకు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎన్నెన్నో మేలులు చేయదగినటువంటి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఇదిగో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏంటా మాట? అయ్యా తండ్రులారా, సహోదరులారా, నా మాట వినండి, నేను చెప్పేటువంటి సమాధానాన్ని వినండి. ఏం చెప్తున్నాడు ఇప్పుడు పౌలు? ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను అంటాను ఎప్పుడైనా సువార్త ప్రకటించినప్పుడు ఎవరైనా మనల్ని అడుగుతున్నారు అనుకోండి, సరైన జవాబు చెప్పేటువంటి కృపను ప్రభు ఇచ్చినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అవునా కాదా? ఇప్పుడు ఎవరైనా ఏదైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, సరైనటువంటి సమాధానం మనం చెప్పామనుకో, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉంటాయా? మాట్లాడాలి, ఉంటాయా? కానీ తిక్కమక్క సమాధానాలు చెప్పామనుకోండి, అదే అంటారు, ఎరా ఒళ్ళంతా ఉండగా డోర్ మీద కొడతారేంట్రా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అలాగైతే ఈ రోజున ప్రభు మాట వినిచినటువంటి వారులారా, ప్రభు కొరకు సిద్ధపడి పరలోక రాజ్యము కొరకు ఎవరైతే పాలుభాగస్తులు ఉండడానికి సిద్ధపడిన వారుగా ఉన్నారో వారందరూ కూడా ఈ సమాధానం వినండి. నా ప్రభు చెప్పే సమాధానం, ప్రభు కొరకు నిలబడినటువంటి వారముగా, ప్రభు కొరకు సిద్ధపరచబడినటువంటి వారముగా, ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండవలసినటువంటి వారముగా ఉన్న మనందరి కొరకు నా ప్రభు తన మార్గాన్ని సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో పౌలు బంధించబడ్డాడు, పౌలు చెరసాలు వేయబడుతున్నాడు, పౌలు అందరు పట్టుకున్నారు, ఆయన కొడుతూ ఉన్నారు, ఎన్నో అవమానాలు భరిస్తూ ఇప్పుడు వారందరి మధ్య యేసు ప్రభు చేసిన కార్యాన్ని ఆయన చెప్పసాగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రభు నన్ను ఎలా రక్షించాడో నిన్ను అలాగే రక్షిస్తాడు. నా ప్రభు నన్ను ఎలాగైతే విడిపించాడో నిన్ను అలాగే విడిపిస్తాడు. నా దేవుడు సమర్థుడు. నన్ను విడిపించిన దేవుడు నిన్ను విడిపించలేడా? నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షించలేడా? నన్ను కాపాడిన దేవుడు నేను కాపాడలేడా? అన్ని విధాలుగా ఆయన అన్ని కాలాలలో సమానుడైన వాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడతాడు, చదవని మాట. బాగా వినండి. తన గురించి, తన జన్మస్థలము గురించి, తను ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ఏమి చేసేవాడో, తన ప్రవర్తన ఏంటో, తన విధేయత ఏంటో, ఏ రీతిగా బ్రతికాడో సమస్తము ఇప్పుడు ఆ ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను తార్సులో పుట్టిన వాడినైనా యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల తిరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిశ్చయంలో శిక్షితుడను మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను ఎక్కడ పుట్టానో, నా మతం ఏంటో, నా పరిస్థితి ఏంటో, నా ప్రవర్తన ఏంటో, నేను ఏ రీతిగా బ్రతికానో వీటన్నిటిని చెప్పుకుంటూ ఇప్పుడు చివరిలో ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? అక్కడ రాస్తూ అంటున్నాడు, మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనయ్యుండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇది మరలా పౌలు అన్నాడు, నేడు మీరు ఏ దేవుని పట్ల అయితే ఆసక్తి చూపిస్తున్నారో అదే దేవుని పట్ల నేను కూడా ఆసక్తిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నన్ను మాట్లాడినామండి, ఈరోజు మన జీవితంలో ఆసక్తి ఉందా? ఆరిపోయే భక్తి ఉందా?
వెలిగింపబడుతున్నామా? వెలిగింపబడుతూ మధ్యలోకి వచ్చేసరికి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి మనమే అనవసరంగా పాడు చేసుకుంటున్నామా? భక్తిలో మునగాల్సిన మనము, భక్తిలో ఆరాధించాల్సిన మనము ఆ భక్తి లేకుండా బ్రతుకుతున్నామా? అసలు ఆసక్తి ఉందా మనలో? దేవునికి స్తోత్రం. బుద్ధి కలిగినటువంటి కన్యకులు కూడా ఆ డ్యూటీని తీసుకొచ్చేటప్పుడు దానితో పాటు కూడా ఏం తీసుకొచ్చారు? నూనెను కూడా తీసుకొచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. భక్తి గల వారు ఏం చేస్తారంటే ఆ భక్తి పాడవకుండా ఉండనట్లు నా భక్తి ఎలా ఉందో ఏంటో అని ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుంటూ తన భక్తి జీవితంలో ప్రభువా నీ ఎదుట నేను ఎలా ఉన్నాను అని పరీక్షించుకునే వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. గట్టిగా లేలియ, గట్టిగా లేలియ. అప్పుడప్పుడు ఆలోచించండి. మన ముఖాన్ని చూసినప్పుడు మన ముఖ కవళికలను బట్టి మనం ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని చాలామంది చెప్పగలరు. దాన్ని సైకాలజీ అంటారు. మన ముఖంలో ఉండేటువంటి కవళికలన్నీ కూడా చదివేస్తారు సైకాలజీ చదివిన వాళ్ళు. అరే నువ్వు దేని గురించి బెంగపడుతున్నావు? నేను మేము ప్రార్థన చేయడానికి హాస్పిటల్కి వెళ్ళాం. మన హర్షిని గారు వాళ్ళ అమ్మగారికి ప్రార్థన చేసిన తర్వాత వెంటనే పక్కన ఒక బెడ్ మీద ఒక సిస్టర్ గారు ఉన్నారు. ఆ సిస్టర్ గారిని బట్టి నేను ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ మావయ్య గారు చూసి అయ్యా మా పాపకు కూడా ప్రార్థన చేయండి అన్నారు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ అమ్మాయి లేదంటే ఆ సిస్టర్ గారి ఫేస్ చూశాను, ముఖం చూశాను. ఆ ముఖంలో కొంచెం ఏదో మార్పు కనబడుతుంది. నేను అన్నాను, అమ్మ నువ్వెందుకో బెంగగా ఉన్నావు అన్నాను. అవును పాస్టర్ గారు. నీకు ఏదో లోటు ఉంది. అవును పాస్టర్ గారు. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నారా? 9వ తరగతి పాస్టర్ గారు. మరి అయితే నీకు ఏదో సబ్జెక్ట్లో నువ్వు వెనకగా ఉన్నావంటే ఆ పాప అంటుంది అవును పాస్టర్ గారు నాకు మ్యాథ్స్ అంటే భయం అండి. ఆ మ్యాథ్స్ అంటే భయపడిపోయి అమ్మ మీద బెంగతో అమ్మగారు విదేశాల్లో ఉన్నారు. ఇంచుమించు ఆ పాప పుట్టినది మొదలుకొని 5 సంవత్సరాలు వచ్చేంత వరకు ఉందంట. 5 సంవత్సరాల తర్వాత విదేశాలకు వెళ్ళింది. వెళుతూ వస్తూ ఇంచుమించు ఇది 3వసారి వెళ్ళారంట. ఇంకా రాలేదు. ఆ అమ్మ కోసం బెంగపడి అమ్మ కోసం ఎంతగానో అన్నం తినకుండా అలాగే ఎదురు చూస్తూ అలాగే ఉండిపోయింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత చదవలేక కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏంట్రా ఏమైందని చెప్పి మావయ్య హాస్పిటల్ తీసుకొస్తే రాత్రి ఉంచమన్నారంట. మొన్న రాత్రి ఉంచారు. మరలా ఈరోజు డిశ్చార్జ్ చేయడానికి ఎంతగానో డాక్టర్ గారు చెప్పినప్పుడు వాళ్ళు తీసుకెళ్తానన్నారు. దేవునికి స్తోత్రం. నేను అన్నాను, నా నెంబర్ ఇచ్చాను. అయ్యా మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే, మీకు ఏ అవసరం వచ్చినా సరే ఒక దైవజనుడిగా ప్రార్థించి మేము ఉంటాం, మా నెంబర్ తీసుకొని పా అని చెప్పి మా నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ మనం తీసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆ పాప చెబుతూ ఉంది, అన్నా మా ఇంట్లో నేను మా మావయ్య మా చెల్లి ఉంటాం. మా అమ్మమ్మ గారు ఉన్నారు. ప్రభు నమ్ముకున్నాం కానీ లోదరన్ సంఘానికి వెళతాం కానీ మా అమ్మమ్మ గారు నాకు వచ్చినటువంటి బలహీనతను బట్టి వెంటనే ఎన్నో రకాల తాళ్ళు కట్టించారన్న. ఇది నేను కట్టుకోలేదని నేను అన్నాను. అమ్మ నీలో ఆ తాడు ఉన్నంత వరకు నీ బలహీనత అలాగే ఉంటుంది. తాడు తీసేయి. ఆమె గట్టిగా హల్లెలూయా. 2 పడవలు ఎప్పుడు కాలేయకూడదు. ఏదో ఒకటి గమ్యానికి వెళ్తుంది కదంటే వెళ్ళదు. ఆ గమ్యానికి వెళ్తాయి. నువ్వు వెళ్ళాలిగా. నువ్వు గమ్యానికి వెళ్ళాలంటే ఏ పడవ మీద అయితే ఉండాలనుకుంటున్నావో ఆ పడవ మీద ఉండు. అప్పుడు నువ్వు గమ్యస్థానానికి వెళతావు. నేను అదే చెప్పాను. అమ్మా ఒక అన్నగా నీతో చెప్తున్న మాట, 2 పడవల మీద కాలేయకో. ప్రార్థన చేసుకో. నీకంటూ నా దేవుడు ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ నాన్న గొడవ వచ్చి నాన్న తెగదింపులు చేసుకొని వెళ్ళిపోయాడంట. ఏ ఒక్కరు చూసుకోవట్లేదు, ఏ ఒక్కరు పలకరించట్లేదు. ఆ పాప యవన కాలంలో ఉంది. ఆ పాప ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, కళ్ళలో కన్నీరు తిరుగుతూ ఉన్నాయి. నేను అన్నాను, బాధపడకమ్మా. 2 సార్లు ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటానండి, అపోస్తలుల పౌలుకి ఎవరైనా ఉన్నారంటారా? అపోస్తలుల పౌలు పట్టుకున్నప్పుడు విడిపించేవాడు ఎవరైనా వచ్చారంటారా? అపోస్తలుల పౌలు సువార్త ప్రకటించినప్పుడు కూడా బర్నబా ఉన్నాడు, లూకా ఉన్నాడు, మార్కు ఉన్నాడు, అనేక రకాలైనటువంటి సహోదరులందరూ ఉన్నారు. కానీ పట్టుకున్న తర్వాత ఒక్కడు కూడా సహాయం లేడు కదా. ఇప్పుడు వాళ్ళందరితో చెప్తూ ఒక మాట చెప్తున్నాడు, ఈరోజు మీరు చేస్తున్న భక్తి ఉందే, ఆ దేవుని మీద చేసేటువంటి భక్తి ఉందే, ఆ భక్తి కోసమే ఈరోజు నేను ఆసక్తిగా ఉన్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని కొరకు. దేవునికి స్తోత్రం. మీరు చేసే భక్తి ఈరోజు మీకు ఎంత ఆసక్తిని ఇచ్చిందో నాకు తెలియదు, కానీ నేను ప్రభు నమ్ముకున్న తర్వాత నా జీవితంలో ప్రభు నాకు ఇచ్చిన ఆసక్తి ఎప్పటికీ నన్ను విడవలేదు. ఆమేన్ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున చాలామంది భక్తి ఉన్నప్పుడు ఉప్పొంగిపోతూ ఉంటారు. కొంచెం భక్తి సన్నగిల్లిపోయినప్పుడు నా దేవుడు నాకేం చేశాడని అంటారు. నా దేవుడు నీకేమీ చేయలేదా?
నేను ఇంతవరకు బ్రతికించలేదా? నీకు ఆరోగ్యం ఇవ్వలేదా? అన్ని విషయాల్లో తోడుండలేదా? నీ కుటుంబ సమస్యల్లో, నీ అనాథముల సమస్యల్లో, నీ కుటుంబ పరిస్థితుల్లో నా దేవుడు నీ పక్షాన తోడుగా నిలబడలేదా? మరి అన్ని విషయాల్లో ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు మరి నీ ఆసక్తి ఏది? అన్ని విషయాల్లో ప్రభుని నడిపిస్తున్నప్పుడు నీ భక్తి ఏది? ఉందా? మర్చిపోయావా? ఎక్కడైనా పెట్టావా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మొదట్లో ఉండేటువంటి ఆ విధేయత రాను 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 ఏమైపోతుంది? సన్నగిల్లిపోతుంది. కానీ అపోస్తలుడైన పౌలులో మొదట్లో ఏ గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు, ఏ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించాడు, అన్ని విషయాలు క్షుణ్ణంగా నేర్చుకున్న అతడు ఇప్పుడు ఏమైపోయాడంటే అదే మార్గంలో వస్తున్నటువంటి వారు. కింద చదవండి మాట అంటున్నాడు. 4వ వచనం, పురుషులను స్త్రీలను బంధించి వేయించుచు మరణము వరకు హింసించుతుంది. నా బ్రతికది, నా బ్రతికేంటి తెలుసా? మొదట్లో నా బ్రతుకు అంటాడు. ఒక మాట చూడండి, మొదటి తిమోతి పత్రికలో ఆయన రాస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయము 12వ వచనం భాగం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట మనందరం చెప్పాలి. ఆమె గట్టిగా హల్లెలూయా. పూర్వం బ్రతికి ఎలాంటిది? ఒక్కరైనా విలువిచ్చారా? అందరం చూస్తున్నారా? పూర్వం ఎవరైనా విలువిచ్చారా? తోడుగా నిలబడ్డారా? అండగా ఉన్నారా? ఒరే నువ్వు మావాడురా అని చెప్పి నీకు సహాయం చేసిన వాళ్ళు ఎవడైనా ఉన్నాడా? ఉంటారు. ఎప్పుడు? మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర అధికారం ఉన్నప్పుడు, మన దగ్గర సంపద ఉన్నప్పుడు, మన దగ్గర ఆస్తి ఉన్నప్పుడు, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరు మన వాళ్ళే. కానీ ఏమి లేనప్పుడు నిలబడిన వాడే నిజమైన దేవుడు. దేవుడికి స్తోత్రం. అమ్మా హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. మన ప్రభు ఎప్పుడు మనం విడిచిపెట్టలేదండి. మనమే విడిచిపెట్టేమేమో కానీ ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేని అంటాడు. ఇదిగో ఏ దేవుని పట్ల అయితే మీరు భక్తి శ్రద్ధలు చూపిస్తున్నారో ఆసక్తిగా ఉన్నారు, నేను అలాగే ఆసక్తి ఉన్నాను. కానీ నేను మాట చెప్తాను వినండి అన్నాడు. ఈ మార్గంలో, ఏ మార్గం? యేసు ప్రభుని వెంబడించేటువంటి మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించే క్రూరుడు నేను. నా బ్రతికది, నా స్థితి అది, నా జీవితంలో నేను ఇలా ఉండేటువంటి వాడిని. అటువంటి క్రూరుడిగా ఉన్న నా జీవితాన్ని, అటువంటి హింసకుడిగా ఉండే నా జీవితాన్ని ఇప్పుడు నా ప్రభు తన కొరకు నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రభు అయిన క్రీస్తు యేసు కృపకు నేను కృతజ్ఞుడినండి. ఆమె నేను ఎవరినే కృతజ్ఞుడిని. ప్రతి సంవత్సరం జనవరి నెల 12వ తారీఖున ఆశీర్వాదం గారి ప్రార్థన కూడికి ఏర్పాటు చేస్తారు. దేవుడు సంవత్సరంలో జరిగించినటువంటి ఆ కార్యాన్ని బట్టి ఇప్పటి వరకు కూడా సంవత్సరాంతము ఆ 12వ తారీఖున జరుగుతున్నదంటే అది కృతజ్ఞత. నేను అంటాను ఆ ఒక్కరోజు చేస్తే కృతజ్ఞత తీరిపోయినట్ట? మాట్లాడండి అమ్మా, తీరిపోయినట్ట? ఈరోజు ఉదయకాలం 5ంటికి లేచాం. 5:25కి నాకు ఫోన్ వచ్చింది, అయ్యారు వాక్యం చెప్పాలి. ఎస్ సిద్ధం. 5:25 నుంచి ఇంచుమించు 6 గంటల వరకు వాక్యం చెప్పి మొదటి వర్తమానం అక్కడ అయిపోయింది. రెండో వర్తమానం ఇప్పుడు ప్రసన్న గారు ఆయన మేడం వారు వెళ్ళారు. అది అక్కడ 2వ ఆరాధన, ఇది 3వ ఆరాధన. ఇది అయిన తర్వాత ఇప్పుడు బుధ మార్కెట్లో ఆరాధన ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఏది ఏమైపోయినా ప్రభు కొరకు కృతజ్ఞత భావం కలిగిన వారిగా బ్రతకాలి. ఎప్పటి వరకు? సచ్చేంత వరకు. ఆమేన్. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత 3 రోజులు ముచ్చట అయిపోయిన తర్వాత, 3 నెలలు నడిచి తిరిగిన తర్వాత, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక నాకు కొద్దు అనడానికి వీలలేదు భార్య అని భర్తని. చచ్చేంత వరకు నువ్వు భార్యవి, నువ్వు భర్తవి. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. లేదండి ఈమె సరిగా నడుచుకోవట్లేదు, ఈయన సరిగా ఉండట్లేదు సార్, మేము విడిపోవాలనుకుంటున్నాం. తప్పు. అది నీ ఇష్టమైతే
నువ్వు అలా జరిగించుకుంటే ఇంక అనేక మంది సాక్షులు నీ దగ్గరకు వచ్చి నీ వివాహం చూడటం ఎందుకు, సాక్షి సంతాలు పెట్టడం దేనికి, అన్నీ నీ ఇష్టమేనా? ఈ రోజున భక్తి కూడా అలాగే అయిపోయింది. నా ఇష్టం అండి, నా ఇష్టం ఉంటే పాట పాడతాను, నా ఇష్టం ఉంటే చప్పట్లు కొడతాను, నా ఇష్టం ఉంటే హల్లెలూయా చెప్తాను, నా ఇష్టమైతే నిద్రపోతాను, నా ఇష్టమైతే అన్ని ఇదా భక్తి కూడా అలాగే అయిపోయింది. పౌలు అంటున్నాడు ఇదిగో ఆ దారిలో, ఏ దారి? యేసు ప్రభు చూపించిన దారిలో అనేక మంది నడుస్తూ వెళుతూ ఉంటుంటే నా కళ్ళు మూసుకుపోయి గుడ్డివాడిగా ఉన్నప్పుడు అనేక మందిని పట్టుకున్నాను, బంధించాను, చెరసాలనే ఇచ్చాను, మరణము వరకు హింసించాను, చచ్చేంత వరకు వీడు చచ్చాడా లేదా అని పొడుచు చూశాను నేను. అలాంటి నా బ్రతుకును నా ప్రభు మార్చాడే, నిన్ను మార్చడా? ఆమె ఆ ప్రజలందరి ఎదుట ఇంత ఘనముగా ఆయన ఆ వాయిస్ ఎత్తి లేదంటే స్వరం ఎత్తి మాట్లాడుతున్నాడు. నా ప్రభు నన్ను రక్షించాడు రా బాబు, నిన్ను కూడా రక్షిస్తాడు. ఆమె ఒక 3 విషయాలు ప్రాముఖ్యంగా మీతో జ్ఞాపం చేసి నేను త్వరగా ముగిస్తాను. చదవండి ఈ మాట. యేసు ప్రభు ఏ రీతిగా అతను దర్శించాడో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 6వ వచన భాగం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ఒక స్వరం పలుకుట మీరు విన్నారా? సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు? ఒక ప్రశ్న ఎవరు అడుగుతున్నా తెలుసా? సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నిర్మించిన నిర్మాణకుడు నిన్ను అడుగుతున్న మాట, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నువ్వెందుకు నా మాట వినట్లేదు? అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూడండి, ఎరా నా మాటనివే, నా మాటకు లోబడవే, నేను చెప్పింది చేయవే, ఎందుకు ఇలా ఉన్నావు అని ఆ కొడుకు దగ్గర, ఆ కూతురు దగ్గర తల్లిదండ్రులు బోరుని ఏడుస్తూ విలపించుచున్నా, మాట్లాడుతున్నా, ఒకవేళ అరుస్తున్నా, ఒకవేళ అడుగుతున్నా వాళ్ళెవరు కూడా మాట వినకపోగా ఈ తల్లిదండ్రులు నా కడుపుని చెడబుట్టాడు రాయుడు. నా కడుపున అటు కుమార్తెనైనా ఇటు కుమారునైనా మాట వినకపోయేసరికి అంతగా నువ్వు వేసరిపోయి అటువంటి మాటలు అంటావే. ఇప్పుడు ప్రభుని హింసిస్తూ, ప్రభు ప్రజలను హింసిస్తూ మరణము వరకు హింసించుతున్నటువంటి పౌలు గురించి, ఆ సౌలు గురించి నా ప్రభు పాలుకుతున్న మాట, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావయ్యా? దేవుడు ఒక ప్రశ్న అడిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నా ప్రార్థనా మందిరానికి ఎందుకు రావట్లేదు? నన్ను ఆరాధించడానికి ఎందుకు రావట్లేదు? నా మాట నువ్వు ఎందుకు వినట్లేదు? నేను చెప్పినట్టుగా నువ్వు ఎందుకు నడుచుకోవట్లేదు? ఎప్పుడు నీ ఇష్టమే, ఎప్పుడు నీ చిత్తమే, ఎప్పుడు నీ మాటే పైన ఉండాలని చూసుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రభు నిన్ను ప్రశ్న అడుగుతున్నాడు. నిన్ను అడుగుతూ ఉన్నటువంటి మాట ప్రకారంగా నువ్వు జవాబు ఇవ్వగలవా? చెప్పగలవా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రశ్నకి ఇదిగో ఆయన ఇచ్చినటువంటి జవాబు చూడండి. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన యేసు ప్రభువు ఒక మాట అడిగాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, ఇప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యా అసలు నువ్వు ఎవడవే? ఆమె చెప్పండి. ఆమె దేవునికి స్తోత్రం. రీసెంట్గా కొన్ని ఫేస్బుక్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటున్నప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి వారిని ఆటంకం చేసి అడ్డంకులుగా ఉండి, మీకు ఎవరిచ్చారు అధికారం ఇక్కడ సువార్త చెప్పడానికి అని అడుగుతున్నప్పుడు పాస్టర్లు కూడా ఎదురు అడుగుతున్నారు, అసలు నిన్ను ఎవడు అడగమన్నాడు? ఇది ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటించినప్పుడు అందరూ అడుగుతున్నారు, అసలు మీకు ఎవరిచ్చిన అధికారం ఇక్కడ రావడానికి, ఈ గ్రామంలో, ఈ పల్లెల్లో ఈ సువార్త ప్రయాణం చేయడానికి ఎవరిచ్చారు మీకు అని అడిగినప్పుడు ఇప్పుడు సేవకులు అడుగుతున్నారు, అసలు నిన్ను అడగమని ఎవరు చెప్పాడు నీకు? సువార్త ప్రకటించాలంటే ఏం తేవాలి? ఏదో ఒక మన దగ్గర అధికారంగా పత్రిక ఉండాలి అన్నారు, ఒక ఫామ్ ఉండాలి అన్నారు. ఓకే, అది తీసుకుని వెళ్తున్నాం. మరి వాళ్ళు అడగడానికి ఫామ్ ఉందా? అలా సొత్తరేంటండి? ఏదైనా పత్రిక ఉందా? పేపర్ ఉందా? ఇదిగో అధికారికంగా మీరు చెప్పకూడదు, ముద్ర ఉందా? చూపించు, వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. లేదనుకో మా ఇష్టం. సువార్త ప్రకటించమని అనేకమైనటువంటి ప్రాంతాలు సువార్త ప్రకటిస్తూ మా యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నప్పుడు మా యేసు ప్రభు మందు తాగమన్నాడా?
మా యేసు ప్రభు నేను జోదమాడమన్నాడా? మా యేసు ప్రభు నేను వ్యభిచరించమన్నాడా? మా యేసు ప్రభు నేను చచ్చిపోమన్నాడా? లేదురా బాబు, నేను బ్రతికించే యేసు అక్కడే. ఆ మాట చెప్పడానికి వచ్చా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకవేళ ఒక పురుషునికి 2 భార్యలు ఉంటే ఇది మంచిదే అని బైబిల్ చెప్పిందా? లేదే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరే ఆ చెడుతనాన్ని విడిచిపెట్టరా, మంచివాడైనటువంటి యేసు ప్రభు దగ్గరికి రా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అన్నారు ఇందాక పాడు చూడుము భూమి మీద. స్తోత్రం. మైకి దగ్గరెట్టుకోండి. ఆమేన్. పాడదాం, చప్పట్లు కొడదాం. చప్పట్లు. చూడుము భూమి ఎంతమంది పురుషులు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడితే సౌండ్ ఎంత గట్టిగా రావాలి. ఇంకా చాలా మంది చప్పట్లు కొట్టట్లా, చప్పట్లు రావట్లా. గట్టిగా ఆమేన్. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని చీకటిలో సంచరిస్తూ అకస్మాత్తుగా ఎవరు దొరుకుతారా, ఎవరు బంధిద్దామా, ఎవరు పట్టుకుందామా, ఎవరు చెరసాలలో వేద్దామా అన్నట్టుగా ఎదురు చూసేటువంటి సౌలుతో, ఓ సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావంటే ఇప్పుడు ఈ సౌలు ఎదురు తిరిగి అడుగుతున్నాడు, ప్రభువా అసలు ఎవడవే? ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సౌలు ఎప్పుడు కూడా స్వరాన్ని వినలా, మొదటిసారి వింటున్నాడు. సౌలు ఎప్పుడు కూడా అనుభూతులకి వెళ్ళాల, మొదటిసారి వెళ్తున్నాడు. సౌలు ఎప్పుడు కూడా అసలు ఇటువంటి స్వరమా నేను ఎప్పుడు వెళ్ళానే? ఎస్, నా ప్రభు నీతో మాట్లాడినప్పుడు ఎవరు కూడా అంతకుముందు మాట్లాడి ఉండలేరు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనలో భక్తి తగ్గిపోయినప్పుడు దేవుని మాట వినడానికి ఆసక్తి చూపం. మనలో భక్తి తగ్గిపోయినప్పుడు దేవుని మందిరానికి రావడానికి ఆసక్తి చూపం. మనలో భక్తి తగ్గిపోయినప్పుడు దేవుని మాట వినడానికి ఆసక్తి చూపం. కానీ ఎదుటివారి దగ్గర మాత్రం మన పెద్దరికాన్ని, మన పెత్తనాన్ని, మన అధికారాన్ని చూపించడానికి ఎగిరుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పెత్తనం కాదు కావాల్సింది, అధికారం కాదు కావాల్సింది, ఒకవేళ అనుభవాలు కాదు కావాల్సింది, యేసు ప్రభు ఎదుట నీ ఆసక్తి కావాలి. దేవునికి స్తోత్రం. ప్రభు నీలో చూచేది అదే. ఒకవేళ దేవుని మాట వింటే, ఒకవేళ సౌలు ఇలాగ అనుకుంటూ ఉండొచ్చు, అయ్యా నేను ధర్మశాస్త్రం నేర్చుకున్నవాడిని, గమాలియేలు పాదాల దగ్గర అనేకమైనటువంటి విద్యలు నేర్చుకున్నవాడిని, నన్ను ఇటువంటి ప్రశ్న అడుగుతున్నావేంటి అని యేసు ప్రభుని తిరిగి బదులు అడగచ్చు. కానీ ఏమడుగుతాడో తెలుసా? ఎప్పుడు కూడా అటువంటి స్వరాన్ని వినలేదేమో. ప్రభువా అసలు నువ్వెవడవే? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ సాక్ష్యం అంతా కూడా అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో జరిగిన ప్రతి సన్నివేశాన్ని పోసగుచ్చినట్టుగా ఆ ప్రజలందరి ఎదుట నా యేసును పరిచయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ అన్నాడు 10వ వచనంలో, అప్పుడు నేను ప్రభువా నేనేమి చెయ్యాలి? ఆమె చాలు. 1, అయ్యా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే తప్పు తెలుసుకున్నాడు. ఇప్పుడు 2 మాట అంటున్నాడు, అయ్యా అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను తప్పిదోడ్నే, నేను హింసకుణ్ణే, నేను దోషకుణ్ణే, నేను పాపాత్ముణ్ణే. ఇప్పుడు ఈ పాపము నుంచి విడుదల పొందాలంటే, ఈ పాపం నుంచి బయటికి రావాలంటే, విడిచిపించబడాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రశ్న ఎక్కడైతే ఉందో జవాబు కూడా అక్కడే ఉంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున నువ్వు చేసే భక్తిని బట్టి నా ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తుంది. మనుషులు చూస్తే ఒకలాగా, మనుషులు చూడనప్పుడు ఒకలాగా, మనుషులందరూ ఎదుట ఒకలాగా, మనుషులు వెనకాల ఒకలాగా. నేను అంటాను, ఒకవేళ మనుషులను చూడకపోవచ్చు, కానీ సర్వ సృష్టికర్త అని దేవుడు చూడట్లేదా? యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ. అందరిలో మనం ఉన్నామా లేమా? రాహేల్ గారు, మనం ఉన్నామా లేమా? మనందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం. నిన్నే కాదు, నన్నే కాదు, అందరినీ చూస్తున్నాడే.
దేవునికి స్తోత్రం. మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఏమి చేయాలి? 16 వచ్చిన భాగం, కనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి. చాలు. నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రభు నామాన్ని కనపరచాలి, ప్రభు నామాన్ని ఉచ్చరించాలి, ప్రభు కొరకు గొప్పగా బ్రతకాలి. అయితే నువ్వు లే. ఎక్కడైతే కూర్చుండిపోయావో, ఎక్కడైతే నేర్చుకుపోయావో, ఎక్కడైతే భక్తిని వదిలేస్తావో అక్కడి నుంచి లేచి మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయి. ఆమేన్, ఆమేన్. ఏం చేయాలి మనం? గట్టిగా ఏం చేయాలి? నిన్నటి కాలంలో దేశం కోసం ప్రార్థన జరిగింది. దేశం కోసం అందరూ ప్రార్థన చేశారు. ఆ దేశంలో నేను కూడా బ్రతుకుతున్నాను, ప్రభువా నన్ను కూడా దీవించని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, దేశం బాగుంటే దేశంలో ఉన్న మనం కూడా బాగుంటాం. ఆమేన్. దేశమే పాడైపోతుంటే దేశంలో నువ్వు కూడా పాడైపోతావు. నన్ను మాట చెప్పరామండి. ఈ రోజున మనందరం సజీవులుగా ఉన్నామంటే సజీవుడని యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి సజీవులుగా ఉన్నాం. ఆయన లేకపోతే మనం ఉండగలమా? ఎన్నో యాక్సిడెంట్లు జరగలేదా? ఎన్నో అవమానాలు జరగలేదా? ఎన్నో నిందలు పడలేదా? ఎన్నో అవమానాలు భరించలేదా? అన్ని విషయాల్లో నా ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. లేచి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. ఈరోజు మన ప్రియులు, మనక శ్రీమంతుడి గారు, మావయ్య గారు, వారు అనుకోకుండా ప్రయాణమై ఆ సైకిల్ మీద వెళుతూ ఉన్నారు. అనుకోకుండా పడిపోయారంట. అవతలేమో కాలం ఉంది, యువతలేమో చేను ఉంది. చేనులో పడిపోయారు. ఒకవేళ కాలువలో పడిపోతే అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఆ చేనులో పడిపోయారు. ఏదబ్బా అసలు ఏది కూడా ఎవరు ఎదురు రాలేదు, ఎవరు ఏం జరగలేదు. అనుకోకుండా అలా వెళుతూ ఉంటుండగానే అలా సైకిల్ మీద నుంచి కింద పడిపోయారు. ఆ కాలు లోపల భూమిలోకి వెళ్ళిపోయింది. అనుకోకుండా ఇరిగిపోయింది, 3 ముక్కలు అయిపోయింది. వెంటనే అక్కడ ఉన్న వారు చూశారు. వెంటనే స్నానం చేయించారు. వెంటనే ఇంచుమించు 20 మంది వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ 3 ముక్కలు విరిగిపోయినటువంటి కాలుని బట్టి, నా ప్రభువుని రక్షించిన విధానాన్ని బట్టి ఈరోజు మనందరం ప్రార్థన చేయగా అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా నా ప్రభు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగించారు. ఆయన ఆరోగ్యవంతులుగా ఉన్నారు. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. నేను అంటాను, వారు పడిపోయినట్టుగా ఒకవేళ మనం కూడా పడిపోయి ఉంటే, వాళ్ళకి విరిగిపోయినట్టుగా మనకు కూడా ఏదైనా జరిగి ఉంటే ఆలోచించండి. దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఇదిగో రోజనక ఇంచుమించు 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి మనకు ప్రియులు రాజు గారు వాళ్ళకి అత్తయ్య గారిని తీసుకెళ్తా ఉన్నారు. చెకప్ చేస్తూ ఉన్నారు. బీపీ, షుగర్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. వెంటనే డాక్టర్ గారు అంటారు, ఈరోజు నైట్ ఉంచాలి, అబ్జర్వేషన్లో ఉంచాలి, రేపొద్దున ఏ విషయం చెప్తాం. అనుకోకుండా 28వ తారీఖున రాజుగారు చిన్న యాక్సిడెంట్ అయింది. అంతేనండి, 28వ తారీఖున అనగా నాన్నగారి కార్యక్రమం రోజున చిన్న యాక్సిడెంట్ జరిగింది. మొన్న 2వ తారీఖున సాక్ష్యం చెప్తామని అనుకున్నారంట. అనుకోకుండా మర్చిపోయారు. నాటి కాలంలో హర్షి గారు జ్ఞాపం చేస్తున్నారు, అయ్యా దేవుడు మా భర్త గారిని బ్రతికించాడండి. ఆ నడు నొప్పి బాగా ఎక్కువైపోయిందండి మా ఆయన గారికి, ప్రార్థించి. దేవునికి స్తోత్రం. మా దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయి. నీకు ఏ విషయం వచ్చినా, ఏమి జరిగినా ముందు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. రాజమండ్రిలో కడియ ప్రాంతంలో మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. మన ప్రియులు తల్లిగారు సంతోషమ్మ గారి యొక్క కుమార్తె మంగగారు, వారి ఇల్లు పూడు గుడిసే. ఇలా కింద నుంచి ఇలా వెళ్ళేవాళ్ళు మనం ఒంగోని. నాన్నగారు ప్రార్థన చేశారు, అమ్మ ఖచ్చితంగా మీరు గృహం కట్టుకుంటారు, మీ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ఎప్పుడు 25 సంవత్సరాల క్రితం చెప్పారు ఆయన. ఇంచుమించు ఒక 22 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు రేపు 11వ తారీఖున ఓపెనింగ్. మన సంఘం అంతటిని రమ్మన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సంఘం అంతటిని రమ్మన్నారు. అందరూ రావాలి. ఆమె గట్టిగా హల్లెలూయా. ఒక్క పూట వీలు చేసుకోండి. పనికి వెళ్ళే వాళ్ళందరూ కూడా పగలే ప్రార్థన, రాత్రి కాదు. పని చేసుకొని సాయంత్రం వెళ్దాం అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఉదయాన్నే వెళ్ళిపోయి స్కూల్కి, సాయంత్రం వెళ్ళిపోదామని అనుకున్నాను నేను. వెంటనే ఆయన అన్నారు, ఒక బాంబు పేల్చి, అయ్యా పగటి పూట అండి జరిగేది, రాత్రి పూట కాదు. దేవునికి స్తోత్రం. ఇంచుమించు 500 మందికి ఆహ్వానం అంటే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనకి ఏదైనా నా దేవుడు చేస్తాడు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా జరుగుతుంది.
వెంటనే జరిగిపోయిందనుకో, నీలాంటి భక్తి పరులు మరొకడు ఉండని వెంటనే మనకి ఏమొస్తుంది? గర్వం వచ్చేసి, అహంకారం వచ్చేసి వెంటనే నేను ప్రార్థన చేయగా, నేను చేతులు ఉంచగా వాళ్ళకి విడుదల వచ్చింది, వాళ్ళకి సంతానం. తప్పు, నా దేవుడే చేశాడు. దేవునికి స్తోత్రం. కొంచెం ఉజ్జీవంగా ఉన్నానమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ నిద్ర వచ్చేస్తుంది, ఎందుకో మరి అలిసిపోయారు. అలాగైతే మరి నేను అలిసిపోవాలిగా. దేవునికి స్తోత్రం. ఒకటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఏముండాలి? ఆ ప్రార్థనే ఈ సౌలును పౌలుగా మార్చింది, పౌలును దేవుని యొక్క ప్రయాణంలో కొనసాగింపజేసింది. ఒకటి ప్రార్థన. రెండవది ఆయన ఏం చేస్తున్నా చూడ త్వరగా. బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకో చెప్పాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకటి ప్రార్థన చేయి. ఆ ప్రార్థనలో నువ్వేం చేయాలంటే, బాప్తిస్మం తీసుకున్నప్పుడు నీ పాపము క్షమించబడ్డవలేవో ఒకసారి ఆలోచించుకో. నన్ను మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన నేను పరిశుద్ధుడు కాను. మళ్ళీ చెప్తున్నా, నేను బాప్తిస్మం తీసుకున్నానండి నేను పరిశుద్ధం చెప్పుకోవద్దు. ప్రతిరోజు నేను కడుక్కో. యేసు ప్రభు వాక్యంలో, యేసు ప్రభు ప్రార్థనలో, యేసు ప్రభు ఆరాధనలో నేను పరీక్షించుకో. నీ భక్తి జీవితం ఎలా ఉందో. కొంతమంది అంటారు, పాస్టర్ గారు, సంతోష్ గారు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, ఎవరైనా కొత్త సేవకులు GFIలో జాయిన్ అయ్యారు అనుకోండి, వెంటనే అంటారు, అయ్యా మీరు రక్షించబడ్డారంటే. రక్షించబడ్డారంటే రక్షించబడ్డమంటే బాప్తిస్మం తీసుకోవడం కాదు, నా పాపమును కడుక్కోవడం. నాలో ఉండేటువంటి పాపములు, అతిక్రమములు, దోషణలు వీటన్నిటిని ప్రభు పాదాల చెంత చేరి, అయ్యా నేను పాపాత్ముని, నన్ను రక్షించండి అని అడిగి, అప్పుడు యేసు ప్రభు నామములో లేదంటే తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఆ బాప్తిస్మం, మునుగుడు బాప్తిస్మం తీసుకోవాలి. నువ్వే రక్షించబడలేనప్పుడు మునిగితే ఏంటి, తేలితే ఏంటి, నీళ్ళు వేసుకుంటే ఏంటి, నీళ్ళు కుమ్మరిస్తే ఏంటి? స్వస్థత వస్తుందా? పరిశుద్ధత వస్తుందా? బాప్తిస్మం తీసుకున్నట్టేనా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకంటాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన. ఆమేన్. మీ మనస్సు మారితే మీరు నూతనంగా మార్చబడతారు. ప్రతిరోజు మార్చబడాలి. అందుకంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? మీ తల కడుక్కోండి, లేదంటే తల అంటుకోండి. తల అంటుకోండి, ముఖం కడుక్కోండి. తల అంటుకోవడం అంటే ఏంటి? మీ తలంపులు, మీ ఊహలు, మీ ఉద్దేశాలు అంటుకోండి. ఎలా ఉన్నాయి లోపల? మీ కుర్లు కాదు, జుట్టు కాదు, మన తలంపులు. ఒకడి మీద నాకు కోపం ఉందండి, ఒకడి మీద నాకు ద్వేషం ఉందండి, వాడిని అలాగే ఉంచేసి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు వానికి స్తోత్రం అని అంటే వింటాడా? చెప్పరేంటండి, వింటాడా? అంటాడు అక్కడ, మొదటిగా నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి అప్పుడు నా దగ్గరికి రా, అప్పుడు నీ ప్రార్థన వింటా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన వెంటనే ముందు మన రెండోది ఏంటంటే, మన పాపములు క్షమించబడ్డాయా లేదా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే అపోస్తలుడు పౌలు ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన అనంతరం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడుక్కో. ఎవరు చెప్తారు ఈ మాట? దైవజనుడైనటువంటి అననీయ మాట్లాడుతున్నాడు. నా జీవితంలో నేను ఎలా బ్రతుకుతున్నప్పుడు అననీయ దైవజనుడిని నా దగ్గరికి పంపించి, నా యేసు నన్ను కడిగాడు, నా యేసు ప్రభు నా పాపములు శుద్ధి చేశాడు, నా జీవితాన్ని పరిశుద్ధపరిచాడు. ఎప్పుడో తెలుసా? సౌలు ప్రార్థన చేసినప్పుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అననీయ చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు కాదు, అననీయ చేతి నుంచి ప్రార్థన చేసినా అపోస్తలుడు పౌలు కూడా ప్రార్థన చేశాడు. నేను అంటాను, నీ అవసరత కొరకు దైవజనుడు ప్రార్థన చేసినా నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్. అవునే కదా? నువ్వు ప్రార్థన చేయకుండా దైవజనుడు ప్రార్థన చేసినంత మాత్రాన స్వస్థత రాదు. మళ్ళీ చెప్తున్నా, రీసెంట్గా మా 7th క్లాస్ పిల్లలకి 8th క్లాస్ పిల్లలకి ఒక లెసన్ చెప్పాను. ఒకడు ఏం చేస్తున్నాడంటే, వచ్చిన మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఒక రోజున ఒక అబ్బాయి చదువుకుంటూ స్కాలర్షిప్ మీద బ్రతుకుతూ ఉన్నాడు, స్కాలర్షిప్ మీద చదువుతూ ఆ స్కూల్లో కట్టాల్సిన ఫీజు ఒక రోజున జోబులో ఆ చేంజ్ చేసుకుని డబ్బులు వేసుకుని వెళుతూ ఉంటున్నప్పుడు వెంటనే అతని దగ్గర జిలేబీలు కనబడ్డాయి. ఏం కనబడ్డాయి? అందరూ చెప్పండి అమ్మా. జిలేబీలు కనబడ్డాయి. వెంటనే ఆ పాకెట్లో ఉన్న రూపాయల్లో ఒక రూపాయి అంటుందంటే, రే ఏదో పేరు, ఇదిగో జిలేబీలు ఎంత రుచిగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి,
ఎప్పుడు అలా వెళ్ళిపోతావేంట్రా చూసి చూడనట్టుగా, వెళ్ళు ఆ జిలేబీలు కొనుక్కో తిను అని చెప్తుందంట రూపాయి. ఇడు అన్నాడంట, ఊరుకో, ఈ రూపాయి ఖర్చు అయిపోయింది అనుకో, రేపు పొద్దున్న స్కాలర్షిప్ కట్టాలిగా, నన్ను చదువుకోవాలి కదా, ఆ చదువు పాడైపోద్దు, ఊరుకో అని చెప్పాడంట. అప్పుడు మెల్లిగా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంటే ఆ 4 రూపాయలు పెద్దది అనగా ఒక 5 రూపాయలు వేసుకోండి, 10 రూపాయలు వేసుకోండి, ఇప్పుడు 10 రూపాయలు కాయిన్ మాట్లాడుతున్నాం. రే మొదటి రూపాయి నోరు మూయించాం. నేను మాట చెప్తే, నేను ఆ స్కాలర్షిప్ డబ్బు అనేది ప్రతి నెల వస్తుంది కదా, ఈ ఒక్క నెల కట్టకపోతే నీ చదువు అయిపోద్దా, ఊరుకో, వెళ్ళు కొనుక్కో, చక్కగా తీసుకురా, అసలు ఎంత బాగుంటుందో తెలుసా జిలేబీ అని చెప్పి టెంప్ట్ చేసినాయి అంట అతన్ని. వెంటనే మనోడు విని, నిజమే కదా, డబ్బులు వస్తాయి కదా, డబ్బులు కట్టేదేమలే, రేపు పొద్దున నలుగురు రాగానే ఆ స్కాలర్షిప్ డబ్బులు ఇచ్చేసి నేను చదువు బాగా చదువుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడంట. వెంటనే ఆ రూపాయి ఇచ్చి, రూపాయికి ఎన్ని జిలేబీలు వస్తాయో వెంటనే జిలేబీలు తీసుకున్నాడు. ఒకటి నోట్లో పెట్టుకోగానే అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారంట. ఆ పిల్లలు చూస్తూ ఉంటండి, వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చాడు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తినేసి ఇంకో పిల్లల్ని తీసుకొచ్చారంట. అలా 10 మంది, 20 మంది, 40, 50 అలా పెరిగేసరికి జోబులో డబ్బులన్నీ పెట్టి జిలేబీలు కొనేసి అందరికి ఇచ్చేసాడు. ఒక్క రూపాయితో పోయేది డబ్బులన్నీ పోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు తర్వాత అంటున్నాడు, స్కూల్కి వెళ్ళిన తర్వాత సార్ అన్నాడు, రేపు పొద్దున్న బ్రేక్ టైంలో ఎవరెవరి దగ్గర అయితే ఆ స్కూల్ ఫీజు ఉందో ఖచ్చితంగా తీసుకురండి రా, నేను కలెక్ట్ చేస్తాను అన్నాడంట. వెంటనే మనోళ్ళు భయం పుట్టింది. ఏ బ్రేక్ అయితే కొడతారో సార్ గారికి తెలియకుండా బ్యాగ్ కట్టుకుని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి వెళ్ళిపోతూ ఒక చెట్టు దగ్గర ఆగి వెళ్ళిపోయేటప్పుడు ప్రార్థన చేస్తాడంటే, దేవా నాకు చిన్న సహాయం చేయవా, నా బ్యాగ్లో స్కూల్ ఫీజు కావాల్సిన డబ్బులన్నీ పెట్టేవా అన్నాడంట. మొదటిసారి అన్నాడు. రెండోసారి ప్రార్థన చేశాడు. వెంటనే అవి ప్రార్థన అయిపోయిన తర్వాత మరి ఏం చేయాలి, బ్యాగ్ చెక్ చేయాలిగా. చెక్ చేసుకొని జిప్ ఓపెన్ చేసి చూస్తున్నాడంట. ఎంత చూసినా కానీ రూపాయలు కనపడట్లేదంట. ఏంటో నాకేం సీకటి వచ్చిందేమని చెప్పి మరలా ఆ బ్యాగ్ ఓపెన్ చేసి గట్టిగా ఊది మరలా చూస్తున్నాడంట, ఏమైనా ఉందా లేదా, ఏమీ లేవు. ఓకే, దేవుడు ప్రార్థన లేదేమో, ఒకసారి ప్రార్థన చేద్దాం అని నమాజ్ దగ్గరికి వెళ్ళాడు. నమాజ్ చేస్తూ ఉన్నాడు, ఖురాన్ చదువుతున్నాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు చెబుతూ ఒక మాట, ప్రభువా నువ్వేం చేస్తావంటే, ఇదిగో అక్కడ ఒక రాయి ఉంది ఆ చెట్టు దగ్గర, ఆ రాయి కింద 4 రూపాయలు పెట్టేసి నేను ఎవరిని చూడలే, సీక్రెట్గా పెట్టే అని చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు నుంచి ఆ రాయిని ఓపెన్ చేసి చూస్తే అక్కడ డబ్బులు లేవు కదా, అక్కడ పురుగులు ఉన్నాయంట. ఈ పురుగులని పాకుతూ ఉన్నాయి. అయ్యో దేవుడు ఎందుకు నా మాట వినట్లేదు, మళ్ళీ ప్రార్థన చేద్దాం. మళ్ళీ ప్రభువా నేను ఎన్నిసార్లు అడగాలి, అక్కడ బ్యాగ్లో డబ్బులు పెట్టమనే పెట్టలేదు, అక్కడ రాయికిని డబ్బులు పెట్టమనే పెట్టలేదు, నువ్వు ఏదైనా చేయట్లేదు, ఇంకొకసారి ఆ రాయికిని డబ్బులు పెట్టి వెళ్ళిపో ప్రభువా, నేను ఎవరు చూడలే, ఎవరికి చెప్పాలన్నాడంట. తర్వాత రోజు వచ్చి చూసుకున్నాడు, అక్కడ డబ్బులు, మరలా దాని మీద పురుగు పైకి వచ్చి చూస్తూ ఉందంట. ఇప్పుడు చివరిలో వాడికి అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వడు, డబ్బులు అడిగి నేను దాన్ని తగ్గట్టుగా పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఆమె అడిగితే దేవుడు ఇవ్వగలడు, ఇస్తాడు. అప్పుడు వీడు ఏమైపోతాడు, సోమరిపోత అయిపోతాడు, నిద్రపోత అయిపోతాడు, తిండిపోత అయిపోతాడు. ఇప్పుడు వీడు ఏమవ్వాలి, పనిమంతుడిగా మార్చబడాలి. పనిమంతుడిగా అవ్వాలంటే దేవుడిని అడగాలి, అదే సమయంలో పని చేయాలి. ఆమె మనకు లోగడకు సామెత ఉంది, దేవుడా నువ్వే దిక్కనుకొని గాల్లో దీపం పెడితే ఉంటుందా, ఆరిపోద్దా, చెప్పరేంటమ్మా, ఆరిపోద్దా? దేవుడా నువ్వు ఉన్నావు కదా చూడవే అని చెప్పి దేవుడికి ఇచ్చేస్తే సరిపోదు. దేవుడు మనకి చేతులు ఇచ్చాడు, చాలా జాగ్రత్తగా దాన్ని ఏం చేయాలి, కవర్ చేయాలి, కాపాడుకోవాలి. అలాగే భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. మన భక్తి జీవితం పాడవకుండా మనమే కాపాడుకోవాలి. ప్రభువులో చక్కగా ఎదుగుతూ ఉండాలి, ప్రార్థనలో పూర్వకంగా ఎదుగుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అదే సమయంలో ప్రభువా నాకు ముక్కు ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోరు ద్వారా, నా ఆ శరీరం ద్వారా నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించు అని దైవజనులు ప్రార్థన చేసేవారు. మీరు విన్నారా లేదు? నాన్నగారు ప్రార్థన చేసేవారు ప్రతిరోజు నా శరీరం ద్వారా నేను ఏదైనా పాపం చేసిన ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నన్ను శుద్ధి చేయి ప్రభువా. రాత్రి నాకు వచ్చినటువంటి కళలు ఒకవేళ అవి నిజముగా ఉంటే కనుక అవి జరిగించండి, ఒకవేళ కాకపోతే దాన్ని నిజముగా మార్చండి. చేయాలా చేయకూడదా? ఈరోజు ఎవరైనా ఉదయకాలం ఇచ్చి ప్రార్థన చేస్తున్నారా? భక్తి ఉందా? మర్చిపోయావా? గుర్తు చేసుకుందాం.
గుర్తు చేసుకుందాం. 2 విషయాలు. 1 ప్రార్థన చేయాలి, 2 మన పాపములు కడుక్కోవాలి, 3 నేను చెప్పి ముగిస్తున్నాను. 17 వచ్చిన భాగం. అంతటి నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా ఉండగా పరవశుడనై ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన నీవు త్వరపడి యెరూషలేమును విడిచి త్వరగా శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచు నుంటిని గనుక వారికి బాగుగా తెలియను. మరియు ఈ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పితిని. అందుకైన నేను దూరముగా అన్యజనుల యొద్దకు నేను పంపుదునని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశాడు, పాపాలు కడుక్కున్నాడు, అంత అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా ఏమైపోయాడంటే పరవశుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. పరవశుడికి అర్థం ఏంటి? దేవునిలో కొంతమంది పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్లిలో నేనమైపోతారు. పెళ్ళి ఏలే చేసుకుంటున్నట్టుగా, ఏళ్ళదే జరిగినట్టుగా. ఎక్కడైనా రికార్డింగ్ డ్యాన్స్ కనబడింది అనుకోండి, అందులో కూడా లీనమైపోతారు. ఎక్కడికి వెళితే అక్కడ చెప్పరేంటండి, పైకి చూడండి అమ్మా, ఏమైపోతారు ఇలా. మరి ప్రభులో లేనివరే, ప్రభులో లేను. కొంతమంది అంటున్నారు అమ్మా నిద్రపోవద్దు లేకండి అని అంటున్నప్పుడు ఇలా అంటున్నారు, ఊరుకోండి పాస్టర్ గారు నేను ప్రభులో లేనమవుతున్నా. ఇలా చెప్పే మారేంటి, అలా సొత్తరేంటమ్మా? ప్రభువులో లేనమైపోవడం అంటే నిద్రపోవడమా? పిల్లలు చిన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు తల కిందకే ఇప్పటికీ కొంతమంది అలా ప్రార్థన చేస్తున్నారు. సంఘ పెద్దలే ప్రార్థన చేస్తున్నారు. ఎలాగా? తలకి కిందెట్టి. స్తోత్రం స్తోత్రం. నిద్రపోతున్నారండి. ఏం చేస్తారు ఇలా? నేను అప్పటికి అయ్యా లేకండి, నిద్రపోవట్లేదు పాస్టర్ గారు, భక్తిలో ఉన్నాం. ఏంటంటే ఇది బాగా ఆలకించండి. ప్రార్థనలో పరవశుడైన పౌలు సువార్త ప్రయాణం కొరకు వెళ్ళిపోయాడు. మరి నువ్వు లేనమైనప్పుడు నువ్వేం చేయాలి? నిద్రపోవాలా? సువార్త చెప్పాలా? అలా సొత్తరేంటమ్మా? ఏం చేయాలి? సువార్త చెప్పాలి. సువార్త చెప్పకపోతే మనకు బ్రతుకు లేదు. పౌలు అంటాడు ఈ సత్యాన్ని తెలుసుకొని, అయ్యో సువార్త ప్రకటింపకపోయిన ఎడల సువార్త ప్రకటించవలసినటువంటి భారం లేదు నా మీద అన్నారు. ఈరోజు కొంతమంది ఏమన్నారంటే, అయ్యా చర్చికి రండి, మాకు లేదండి ఆ భారం, మీదే. మన ఎవరు అన్నారంట సంఘంలో, అన్ని పనులు చేయండి అమ్మా, అన్నీ చూడండి అంటే కొంతమంది అన్నారంట మా పనిది కాదు. మరి ఏ పని? ఏం చేస్తావు మరి పని చేయకుండా? మరి సువార్త చేయాలిగా, నువ్వు చేస్తున్నావా? సువార్త చేయాల్సిన పని నువ్వు సువార్త చెప్పాలిగా, చెప్తున్నావా? నేను అంటాను దైవజనులే చూసుకోవాలండి, దైవజనులే చేయాలండి అన్నారంట. నేను ఉండాల్సింది. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. మరి దైవజనులు ప్రతి ఆదివారం అమ్మ రేపొద్దున మనకి ఇదిగో పలానా రోజున బలారాధన జరుగుతుంది, ప్రేమేందు జరుగుతుంది, చూడండి, చెక్ చేయండి, చెప్పండి. చెప్పలేదు దైవజనులుగా? మరి అయినా దైవజనులు చూసుకోలేదు ఎందుకు అంటున్నారు ఈ మాట? దేవునికి స్తోత్రం. చెప్పరే హల్లెలూయా. దేవునిలో లీనమైపోయినప్పుడు, పరవశం అయిపోయినప్పుడు ప్రభువు గురించినటువంటి వార్త అందరికీ చెప్పాలి. అదే చెప్పాడు పౌలు. ఈ సాక్ష్యం చెప్తే ప్రభువు అన్నాడు, అయ్యా నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్కి వెళ్ళు, నేను అక్కడికి పంపిస్తున్నాడు. కానీ ఇప్పుడు మరలా పౌలు అన్నాడు, అయ్యా నన్ను క్షమించండి, అక్కడ నేను ఏది చేశానో అందరికీ తెలుసు, నన్ను చంపేస్తారయ్యా, అయ్యో నన్ను ఒప్పుకోరయ్యా అని చెప్పిన ప్రభు అన్నాడు, వెళ్ళు, నువ్వు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను నీకు చూపిస్తా, వెళ్ళు అని ప్రభు అపోస్తున్న పౌలుని పంపించాడు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్పాను. పౌలు సాక్షిగా బ్రతకడానికి ప్రార్థన చేశాడు, పాపమును ఒప్పుకున్నాడు, పరవశుడిగా మారిపోయాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పాపాలు క్షమించబడుతున్నాయా? పోనీ పాపాలు క్షమించబడిన నీకు పరవశుడిగా మార్చబడుతున్నావా? అది లేనప్పుడు భక్తి లేనట్టే, అది లేనప్పుడు మనలో ఏది లేనట్టే. ఆలోచించండి, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసామనేది కాదు, ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరైనా రక్షించానా లేదా?
దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సువార్త చెప్పండి చాలు. నిన్న మొన్న అన్ని కాలంలో మా స్కూల్ పాప ఒక పాపకి హాస్పిటల్లో తనకి బాలేక హాస్పిటల్ పెట్టినప్పుడు ఇంటికి డిశ్చార్జ్ చేసి ఇచ్చారు. ప్రార్థన చేయడానికి వెళ్ళాం. వాళ్ళు పక్క విగ్రహారాధికులు. వారికి నేను మా సారు మరొక టీచర్ గారు వెళ్ళాం. పలకరించి అంతా తిరిగి వచ్చేటప్పుడు నేనే అన్నాను, అయ్యా సార్ గారు చిన్న ప్రార్థన చేద్దామండి. ఆయన అన్నారు, ప్రార్థనగా చేయండి అన్నారు. ప్రార్థన చేసిన తర్వాత విగ్రహారాధికులైనటువంటి వారందరూ కూడా, పాస్టర్ గారు వందనాలండి, అయ్యా వందనాలండి, మా బాబు గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరైతే ఏంటండి యేసు ప్రభుని పరిచయం చేసి వచ్చామా రాలేదా అంతే. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఎవరో ఏదో అనుకుంటారని మనం తినడం మానట్లేదు, బ్రతకడం మానట్లేదు, వెళ్ళడం మానట్లేదు, అన్ని విషయాలు మనం చేసుకుంటున్నాం. మరి సువార్త ఎందుకు చెప్పకూడదు? ఆమేన్. కాబట్టి ప్రార్థన చేద్దాం, పాపాలు క్షమించుకుందాం, పరవశులుగా మారి ప్రభు రాజ్యం కొరకు అనేక మందిని కట్టడానికి ముందుగా సాగిపోదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ నిండిగా మెండిగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. ఓకే ఓకే, దయచేసి గమనించండి. మన ప్రియులు దావీదు రాజు గారు వారి యొక్క సతీమణి రాజీ గారి యొక్క అమ్మమ్మ గారు, వారు ప్రభుని నిద్రించారు. వారు ప్రయాణంలో ఉన్నారు. ప్రభు వారికి చక్కటి ప్రయాణం అనుగ్రహించి ఆ కార్యక్రమం దేవుడు కనుక జరిగించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అలాగే మన ప్రియులు సచిన్ గారు, డెబోరా సత్యనారాయణ గారికి ఆపరేషన్ జరిగింది. ప్రభు వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. మన ప్రమీళ గారు వాళ్ళ యొక్క మావయ్య గారు అవుతారు. ఆయన ప్రార్థన చేద్దాం. ముసలితనంలో ఉన్నారు, వృద్ధాప్యంలో. అలాగే మన ప్రియులు వరలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చినట్లుగా. శ్రీమంతుడి గారి యొక్క మావయ్య గారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చినట్లుగా. వీటన్నిటి కొరకు చిన్న ప్రార్థన మనం చేద్దాం. చిన్న ప్రార్థన. మన ప్రియులు శ్రీమంతుడి గారు చిన్న ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మూసుకుందాం. మైకి ఇండమా. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. వందనాలు వందనాలు వందనాలు. మాతో మాట్లాడేందుకు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది లేచి నిలబడదాం, కానుకలు సమర్పించుకుందాం. కానుకలు పాట పాడుకుందాం. మన మధ్యలో మా పాస్టమ్ గారు, పెద్ద పాస్టమ్ గారు పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. మీరు పాడి తీసుకోండి. దాన్ని కట్టేయండి అమ్మా, దాన్ని ఆప్ చేయండి.